ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు. దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్లమ్మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి గోతులో పడొద్దురా. పాప్ సింగర్ మధు ఎవరో తెలుసా? తెలియదండి. అది నేనే. నాగార్జున గారిని ఫస్ట్ డే ఆ షోలో మీరు కలిసినప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీల్? చూడటం కన్నా ఒక కెమిస్ట్రీ ఉంది కదా, అది బాగా నచ్చింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్. నేను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఏకైక పొలిటీషియన్ ఇస్ హెమోల్. మణికంఠ మొన్న ఒక ఎపిసోడ్ లో తన విగ్గుని తీసేశారు. సింపతి గేమ్ అట్లా. శేఖర్ భాషని ఎలిమినేట్ చేయటం అనేది అది ఫెయిర్ గా జరిగిందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అది అన్ఫేర్ ఎలిమినేషన్. యష్మి ప్రేరణ గురించి ఒక మాటలో బేబక్ ఏం చెప్తారు? నాకు వాళ్ళ గురించి మాట్లాడటం ఇష్టం లేదు. సో బిగ్ బాస్లో ఆ కంటెస్టెంట్స్ మధ్య సిచ్యువేషన్స్ ఏంటంటే ఎవరు ఫేర్గా ఆడుతున్నారు, ఎవరు అన్ఫేర్గా ఆడుతున్నారు అని మీకు అనిపించారు? ఫేర్ అంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ప్రతి ఇంటర్వ్యూకి గెస్ట్ని పరిచయం చేయబోయే ముందు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎందువలన సెలబ్రిటీ అయ్యారు, లేదంటే పాలిటీషియన్ అయ్యారు, లేదంటే టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు, న్యూస్ మేకర్ అయ్యారు అనే విషయాలు చెప్తూ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాం కదా. కానీ ఈ పర్టికులర్ గెస్ట్కి ఎలాంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకు అని అంటే బిగ్ బాస్ సీజన్ కంటే ముందు ఒక రకమైన న్యూస్ మేకర్, ఆ బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొక రకమైన న్యూస్ మేకర్ సెలబ్రిటీ అయిపోయారు. సో తనని మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పలకరించేద్దాం. బెజవాడ బేబక్క అనాలా, బిగ్ బాస్ బేబక్క అనాలా అర్థం కావట్లేదు. బేబక్ అనండి చాలు. సో సింబా ఆల్సో ఇస్ సేయింగ్ హాయ్ టు యు. హాయ్ సింబా. హాయ్ ఫ్రెండ్స్ అను. చాలా చాలా క్యూట్ గా ఉంది. చెప్పా కదా, డైలాగ్ చెప్పిందంటే పేమెంట్ ఇవ్వాలి. సరే, ఎంత ఒకసారి చార్జెస్ చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి. అయితే మీరు చేసిన రీల్స్ లో నుంచి ఒకటి చెప్పించాలి. వద్దులే అయితే. ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చే ఓపిక నాకు లేదు. లేదా? సో యు ఆర్ సో టైర్డ్ అన్నమాట. ఇవాళ బానే ఉంది, ఫ్రెష్. మీతోనే షురు, మీతోనే స్టార్ట్. చక్కగా తలస్నానం చేశాను. ఇవాళ బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ టైం నాకు కొంచెం టైం దొరికింది. సామాన్లన్నీ తీసి కొంచెం లోపల పెట్టి, అంటే నేను 1 week లో వస్తాను అనుకోలేదు కదా, 1 month కి సరిపడా ప్యాక్ చేసుకెళ్ళా. అంటే 1 month అనుకున్నారు? 1 month ఉంటాం. ఫేస్ వాష్లు కూడా ఒకటి అయిపోతే ఇంకోటి ఉండాలి, ఇంకోటి 3 తీసుకెళ్ళా. ఓకే. ఒకవేళ రీ ఎంట్రీ ఉంటే మాత్రం ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక లిప్స్టిక్, ఒక ఐలైనర్, వీటితోనే వెళ్ళిపోతాను. ఇంకేం తీసుకెళ్ళి. బట్ అలా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే అదే బెటర్. ఎందుకంటే అందం కన్నా కూడా కంటెంట్ ఇవ్వడం ముఖ్యం. అక్కడ ఓ క్లోజ్అప్ షాట్స్ కూడా ఇరు చూస్తే. ఇప్పుడు అర్థమైందా? నాకు అర్థమైపోయిందా? నాకు బాగా అర్థమైందమ్మా. కొట్టుకోవడం తిట్టుకోవడం అయిపోద్ది అక్కడ. అందంగా రెడీ అవ్వడానికి టైం కూడా ఉండదు. అవునా? ఓకే. సో ఇంట్లో సింబా అండ్ మీరు ఇద్దరు అంతే. మీరు బిగ్ బాస్కి వెళ్తే సింబా పరిస్థితి? మా అసిస్టెంట్ వస్తాడు, రోజుకి 2 సార్లు వచ్చి దాన్ని చూసుకుని ఏమన్నా నాకు హెల్ప్ కావాలంటే చేసి వెళ్తాడు. ఓకే. ఎందుకు చాలా మంది కుక్కలను పెంచుకుంటారు కదా, మీరెందుకు పిల్లిని పెంచుకున్నారు? అండ్ ఆ పిల్లి అక్కడ నాకు ఒక అందమైన ఫ్రేమ్ కూడా కనిపిస్తోంది. చూపిస్తాను. నేను కొంచెం తేడా మనిషి, వెరైటీ మనిషి అని మీరే చెప్పేస్తున్నారు. అవును. ఆ ఫోటో ఫ్రేమ్ ఇస్తే నేను చూపిస్తాను ఆ ఫోటో ఫ్రేమ్. యాక్చువల్లీ బిగ్ బాస్కి వెళ్తే కనుక మనకి ఇష్టమైన వస్తువు ఏదన్నా ఒకటి వాళ్ళు సర్ప్రైజ్ గా ఇస్తారనమాట. నేను ఇది ఇద్దాం అనుకున్నా, నేను వచ్చేసాను కాబట్టి తొందరగా మీకు చూపిస్తాను. ఇదేంటంటే ఇందులో చూడండి 4 సింబాలు ఉంటాయి. మీరే చెప్పండి 4 సింబాలకి డిఫరెన్స్ ఏంటి? ఆడియన్స్ మీరు కూడా గమనించండి. 4 సింబాలు ఏంటి తేడా? సింబా 4 ఫోటోల్లో ఉంది ఏంటి?
నాలుగిట్లలో ఉంది ఒకటే సింబా, అవును. కానీ అక్కడ ఏదో కలర్ డిఫరెన్స్ గా మీరు పట్టుకున్న దాంట్లో. జూమ్ చేయమ్మా, చూపించు జనాలకి. చూపిస్తున్నావా? గెస్ట్ చేయండి. ఇదేమో ప్యాంపర్ గా చూస్తోంది ఇక్కడ బొమ్మ పక్కన. మీ ఆడియన్స్ ఎంతవరకు గెస్ట్ చేస్తారో చూద్దామని. సో ఇదేంటంటే సింబానే నవరసాలు పలికిస్తున్న సింబా. నవరసాలు లేవు, 4 రసాలు. ఓకే, నెంబర్ 1 చాలా అంబిషియస్ గా, చాలా ఎక్సైటెడ్ గా, చుట్టుపక్కల ఎవరింటికి వస్తున్నారు, ఎవరి ఇళ్లలో ఎవరు చొరబడుతున్నారు, ఏం జరుగుతుంది అని చూస్తున్న గాసిప్ వాచ్మెన్ సింబా. ఇదమ్మా, ఇది వాచ్మెన్ సింబా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది 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 నేను చెప్పింది గాసిప్ వాచ్మెన్ సింబా. బయట ఉంది కదా, సారీ ఇటు అని చెప్పా, ఇటు చూపించారమ్మా. ఇది వాచ్మెన్ సింబా. ఎవరిళ్లలో ఎవరు చొరబడుతున్నారు, ఏం జరుగుతుంది బయట కూర్చుని. ఇది వచ్చేసి జెలస్ గా ఫీల్ అవుతున్న సింబా. పిల్లి పక్కన పిల్లి. చూడు, ఇదిగో ఉందిగా, చూడు ఎంత జెలస్ గా ఉందో చూడు. క్రోధంగా, జెలస్ గా, నా పక్కన ఇంకో పిల్లి ఉంటుందా, ఉంటే నేనే ఉండాలి. ఇది జెలస్ సింబా. ఓకే, ఇది చూపించమ్మా. ఇదేంటంటే చెప్పు, ఏమున్నాయి సింబాకి చుట్టూతా? మల్లెపూలు. అంటే దాని అర్థం ఏంటి? రొమాంటిక్ సింబా. నా లైఫ్ లో కూడా ఇంకో పిల్ల వస్తుందేమో. మా ఇంట్లో ఎవరు లేరేంటి, అమ్మ మమ్మీ ఇంకో పిల్లని తీసుకురావచ్చు కదా అని మల్లెపూలు కట్టుకుని ఎదురు చూస్తున్న సింబా. ఓకే, ఫైనల్లీ మా విచిత్రమైన మమ్మీ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు, సర్ప్రైజ్ గా అవాక్ అయిపోయిన సింబా. చూడు ఎక్స్ప్రెషన్స్ ఒకసారి మీరు పెట్టండి. ఎక్స్ప్రెషన్ సింబాతో పెడదాం. ఓకే, సింబా సింబా సింబా, ఒక నిమిషం. అమ్మో అమ్మో ఒళ్ళే, అమ్మో, ఇట్లా ఇట్లా బయట కూర్చోబెట్టుకుని నడుస్తున్నాం. సింబా పైన చూడు, బుచ్చి బుచ్చి చూడు, విషు విషు. చూడట్లేదు, మూడు బాలేదు సింబా. ఇప్పుడు సింబాకి చిరాకు ఉంది. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ తన రియాక్షన్ ఏంటి సింబాది? అంటే మీకు అర్థం అవుతుంది కదా, 1 వీక్ అయింది కదా, ఇట్లా చూస్తుంది, నన్ను వదిలేసి వెళ్ళావు అని కోపంగా. ఇప్పుడు కూడా నన్ను ఇన్వాల్వ్ చేసావు చారి గారు, నీ పొజిషన్ ఇది, పొజిషన్ కూర్చో, పేమెంట్ ఇస్తున్నారు వాళ్ళు, కూర్చో కూర్చో. క్యూబ్ టీవీ పేమెంట్ ఎవరా మా సింబాకి? తప్పకుండా, బట్ డైలాగ్ చెప్పాలి. కండిషన్స్ అప్లై. ఇట్స్ కూడా ఇచ్చిన కంటెంట్ సరిపోలేదు. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ కాదు, ఇప్పుడు బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, అక్కడ కంటెంట్ కూడా ఉంటది, యాక్టింగ్ ఉంటది, ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు మాకు కూడా బిగ్ బాస్ కంటెంట్ సింబా కూడా కొంచెం. మధ్యాహ్నం 2:40 మీరు వాచ్ చూస్తే నాకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఇన్ని కోట్లు ఉంటుందా వాచ్? నేను చెప్పనమ్మా, నేను చెప్పను, నన్ను తిడుతున్నారు. అలా ఎలా నన్ను తిట్టిస్తానికి మీరు రెడీ అని నేను చెప్పను. నేను ఏదో సరదాగా చెప్పాను. అది తిట్టడం కాదు, నేను ఏదో ఊరికే జోక్ గా చెప్పా. జోక్ గా ఎలా చెప్తారు? జోక్ గా ఊరికే సరదాగా చెప్పా. ఏమంటారు జనాలు, ఎర్రినా గొర్రెలు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నా, బట్ కాలేదు. ప్రూవ్ చేశాను. చాలా మంది నమ్మారు కదా, చాలా మంది నమ్మే. కొంతమంది యాంకర్లకు ఫోన్లు కూడా వచ్చినాయి అంట, ఎవరెవరో పొలిటీషియన్స్ నుంచి. ఆవిడ నిజంగా అంతరిచ్చా, ఇన్వెస్ట్ చేస్తుందా, ఎక్కడైనా పెట్టుబడులు పెడుతుందా? చేస్తా, బాగా చేస్తా. పెట్టారా బిగ్ బాస్ నుంచి వచ్చాక? ఏంటది? ఏమైనా ఇన్వెస్ట్మెంట్? ఉండండమ్మా, మీరు ఊరికే వెళ్ళిందే వారం, ఇంకా పేమెంట్ రాలేదని మేము అంటారు. వెళ్ళారు కదండి, ఏం చేస్తాడు ఆ డబ్బులన్నీ? ఒక వారానికే, 1 డేకి కొన్ని lakhs of rupees ఉంటుంది. అవునా? కొన్ని లాక్సా? లాక్సే రోజుకేగా. ఎన్ని lakhs వచ్చాయి చెప్పండి మీకు? అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చాయి. ఏం చేస్తారండి? ఏదైనా మాకు జస్ట్ ఇట్లా కింద చూసారు కదా కొత్త కారు, చూడలేదు? కనిపించలేదు. అరే కొత్త రేంజ్ రోవర్ కనపడలేదా? ఎదురుగానే ఉందా? చూడలేదు. అయితే గబగబా మీకు ఏమంటారు, అడ్రస్ మీద ఉన్న శ్రద్ధ కార్ల మీద లేదు. సో నో ప్రాబ్లం. బట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కార్ టూర్, మీ హోమ్ టూర్
ఇంకా మీ మీ గ్యాడ్జెట్స్ టూర్, మీ యాక్సెసరీస్ టూర్, ఇవన్నీ చేసి వెళ్దాం అనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్. ఈ రోజు వద్దులే అమ్మ, ఇంకో రోజు పెట్టుకుందాంలే. ఎందుకంటే బేబక్క వాడే గాగుల్స్, వాచ్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ ట్రోల్ చేసిన సరిపోలే, ఇంక మీరు కూడా పెట్టి ట్రోల్ చేయాలి. ఇవన్నీ ఒక సెన్సేషన్. ఇప్పుడు ఆయన టైం మీరు ఎన్నింటికి చెప్పారండి? 1:30 అన్నారు, మీరు ఎన్నింటికి వచ్చారు? అంటే టైం శ్రద్ధ ఉందా మీకు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు బేబక్క. యాక్చువల్లీ అది కాదు మ్యాటర్. హోమ్ టూర్ కి పర్మిషన్ ఇస్తున్నారా లేదా? మీ వాచెస్, వద్దులేండి, హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ కొత్త ఇంటికి వెళ్ళాక చేద్దాం ప్లీజ్. ఓకే, సో మనం బేబక్క గారి కొత్త ఇంటి గృహప్రవేశం ఇంటికి వెళ్ళాక ఎలాగో ఒక సెంటిమెంట్ ఉంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొత్త ఇల్లు కొనుక్కుంటారంట. ఆ సెంటిమెంట్ ఉంది. ఆల్రెడీ ఇల్లు కొనుక్కుంటే, ఆల్రెడీ ఉంటే ఇంకో ఇల్లు వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ ఇల్లు రావడం మాత్రం పక్కా. ఓకే, బట్ ఈ సెంటిమెంట్ ఓకే. బట్ ఇంకొకటి కూడా ఉంది. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు తర్వాత లైమ్ లైట్లో ఉండరు, ఫేడ్ అవుట్ అవుతారు. ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, స్క్రీన్ నుంచి అవ్వచ్చు. అనుకున్న స్థాయిలో అక్కడున్న ఆ స్టార్డమ్ అనేది బయట కంటిన్యూ అవ్వదు అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుకే తొందరగా వచ్చా. ఇది 2 సార్లు వేసుకోండి. అందుకే తొందరగా వచ్చా. తొందరగా వచ్చిన వాళ్ళకి బాగుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు, అందరూ కాదు, కొంతమంది దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. కొంతమంది పాపం నేను చెప్పడానికి ఏం లేదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఓకే, బిఫోర్ వి గో, ఒకవేళ అయిపోయింది ఇంటర్వ్యూ అయితే, ఒకవేళ మీకు మళ్ళీ ఒకవేళ కాల్ వచ్చి బిగ్ బాస్ కి రమ్మన్నారు అనుకోండి, రీఎంట్రీ ఇవ్వమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. నా అస్సలు బిగ్ బాస్ లో రండి, సరదాగా భలే ఉంటది. ఫుడ్ గిడ్డు మీరు చేసింది గంజి జావా, ఇంకేముంది అంతే, జావా ఫ్రూట్. బిగ్ బాస్ కి వాళ్ళని వీళ్ళని కాదండి, వాళ్ళు అనుకున్న వాళ్ళని అందుకే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నట్టు తెలుగు స్టేట్స్ నుంచి బేబక్కే కావాలని, బేబక్కనే తీసుకెళ్లాలని బిగ్ బాస్ ఎందుకు అనుకుంటారు అంటే, మీలో ఏదో తెలియని ఒక కోణం కనిపించింది. చెప్పు 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 చెప్పరు. సంథింగ్ బేబక్క ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అని చెప్పి బిగ్ బాస్ ఫీల్ అయి ఉంటారు. అందుకే మిమ్మల్ని తీసుకొని చెప్పు, వినాలి, నువ్వు చెప్పాలి. కొంచెం చెప్పరా ఏం అట్రాక్ట్? ఇంకా నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పాలి. ఎవరి కాళ్ళు కొట్టుకుంటే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. అవతల వాళ్ళు చెప్తే ఓకే. బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చినప్పుడు బేబక్క మీ ఫీలింగ్ ఏంటి? కరెక్ట్ గానే కాల్ చేసి, అమేజింగ్, నా జీవిత కళ నెరవేరింది, ఓ మై గాడ్, ఓ గాడ్ థ్యాంక్ యూ అని అనుకోకుండా, ఓ అవునా థ్యాంక్ యూ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సేమ్ టైం నాకు 2-3 వేరే అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి చెప్పా ఇట్లా వెళ్తున్నాను, మూవీస్ కూడా ఉన్నాయి. ఐ వాజ్ హ్యాపీ. అంటే ఐ హ్యావ్ టు సే వన్ థింగ్ దట్ నేను విగ్రస్గా చాలా సీజన్స్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు వచ్చిందని కాదు. నేను ఆనెస్ట్లీ లేని ఈ కంట్రీలో. వెన్ దే కాంటాక్టెడ్ మీ ఐ వాజ్ థ్రిల్డ్. కానీ నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, గాల్ బ్లాడర్ సర్జరీ, ఐ వెంట్ త్రూ అ లాట్. ఇంటర్వ్యూస్ కూడా అంత ఈజీగా వెళ్ళకపోయాను. వాళ్ళకి తెలుసుకోవడం, నేను ఫిజికల్ టాస్క్లు నేను ముందే చెప్పాను, అంత ఆడలేనేమో, బికాస్ ఐ గాట్ ఆపరేటెడ్ ఇన్ జూన్. సో డాక్టర్ అయితే ఓకే, వెళ్ళొచ్చు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు, యాక్టివిటీస్లోకి పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఎనర్జీ లెవెల్ అన్నది రావాలంటే మనం బాగా వర్కౌట్ చేయాలి, ఫిట్గా ఉండాలి కదా. ఫిట్గా లేనని నాకు తెలుసు. బట్ ఇప్పుడు అనిపించిందా మేబీ ఈ ఫిట్నెస్ వల్లనే, ఈ రీజన్స్ వల్లనే నేను తొందరగా ఎలిమినేట్ అయ్యానేమో? ఫిట్నెస్ ఏం కాదు, నాకు నేనే పెట్టుకున్నా. శటగోపం. కిచెన్ అనే టాస్క్ తీసుకుని నాకు నేనే, ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్. ఓకే, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ రీజన్ మా. అంతేనా? మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది అంటారు అయితే? ఏమో మరి తెలీదు, నో కామెంట్స్. వస్తే నీకు చెప్తానులే, నాకు చెప్పడం చెప్తాను నేను. కాదు కాదు, నాకు చెప్పడం ఓకే, నాతో పాటు అందరు వింటారు. కాకపోతే ఏంటంటే అందరు వింటారా, అందుకే చెప్పను నేను. చెప్దాం అనుకున్నా, కానీ ఎప్పుడైతే నువ్వు అలా అన్నావో నేను చెప్పను. క్యాన్సిల్ చేసుకుంటా, చెప్పడం క్యాన్సిల్. అవును, వెళ్ళడం అయితే క్యాన్సిల్ చేసుకో. ఈ డ్రెస్ నచ్చింది నువ్వు వేసుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎట్లాగో రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి ఎందుకో చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది నాకు. సీరియస్లీ, యా. నాకే తెలీదు. మీకు తెలుసు కానీ మీరు బయటపడట్లేదు. లేదు, ఏం చెప్పలేదు, నిజంగానే చెప్పలేదు. లేదు లేదు, సీరియస్లీ నాకు అనిపిస్తుంది మీకు తెలుసు మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి. తెలిస్తే నాకేం ఇంకా హ్యాపీగా ఉంటా కదా, అన్ని తీసి సర్దుకోను కదా, ఈ పాటికి అలాగే ఉంచుతా. చాలా కాన్ఫిడెంట్ గా. ఇవాళ మీరు వచ్చే ముందు నేను ఏం చేసా, అన్ని తీసేసి సర్దేశానని చెప్పానా, ఇవాళ టైం దొరికిందని. నాకు తెలిస్తే సర్దాను, అక్కడే క్లూ దొరికింది మీకు.
అంటే మీరు ఆలోచించాలి శ్రావణి గారు, కొంచెం బలంగా ఆలోచించండి, జాగ్రత్తగా ఇప్పుడు రోజు ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి మేకప్ ఎట్లా కావాలి కాబట్టి బయట పెట్టుకుంటారేమో, మళ్ళీ వెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసుకోవాలి. సర్దేసుకుంటున్నాను, ఇంకా అయిపోయింది. పిలిస్తే మరీ మంచిది నాకు అనిపిస్తుంది, పిలుస్తారేమో అని, బట్ ఐ డోంట్ నో, అది మనం అనుకోలేం కదా. ఓకే, నాగార్జున గారిని ఫస్ట్ డే ఆ షోలో మీరు కలిసినప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీల్? ఎందుకంటే సినిమాలో ఒక మన్మధుడిగా చూసిన నాగార్జున గారు బేబక్క గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చూడటం కన్నా ఒక కెమిస్ట్రీ ఉంది కదా, అది బాగా నచ్చింది. చూడడం అంటే ఐ హావ్ సీన్ మెనీ స్టార్స్ ఇన్ ఫంక్షన్స్ వెళ్ళడం కలవడం, బట్ టు హ్యావ్ ఎ కెమిస్ట్రీ, టు టాక్ టు హిమ్ అండ్ టు డెడికేట్ ఎ సాంగ్ టు హిమ్ ఇస్ అ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ. అద్భుతంగా పాట పాడతారు. అంతేనా? ఒకసారి పాట పాడతారు. ఒకసారి కదా, 2 సార్లు పడతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, కలిసారా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని? ఐ హోస్టెడ్ హిజ్ ఈవెంట్, వన్ ఆఫ్ ద ఈవెంట్ నేను హోస్ట్ చేసిన దానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఐ మెట్ హిమ్. ఓకే, He was standing right next to me and he was reading what all ఓకే. I wrote. So I happened to interact with him. So మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, యాజ్ ఎ పొలిటీషియన్ ఎలా కనిపిస్తుంది? నేను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఏకైక పొలిటీషియన్ ఇస్ హెమ్ ఓన్లీ, ఓకే, అండ్ హీ వన్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. ఓకే. నేననే మనిషి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, నేను నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తా. ఐ లవ్ ఆనెస్ట్ పీపుల్. సో థ్యాంక్ యూ టు ఆల్ మై ఫాలోవర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. నాకు ఫాలోవర్స్ 35,000 పెరిగేశారు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 40,000 చిల్లర ఇన్ జస్ట్ 1 వీక్ వచ్చారు నాకు బిగ్ బాస్కి వెళ్ళినాక. ఓకే. సో ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా బిగ్ బాస్ లో ఉండుంటే అది ఇంకా ఇంక్రీజ్ అయ్యేదేమో ఫిగర్ ఆబ్వియస్లీ. ఒకవేళ ఒక 5 వీక్స్ ఉన్నా కూడా 300K వెళ్ళిపోయేదాన్ని. చాలా షాకింగ్ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్లీ. అట్లీస్ట్ మీరు అఫ్ కోర్స్ ఫిజికల్ టాస్క్ చేయకపోయినా కిచెన్కో లేదంటే అక్కడ ఉన్న కొన్ని యాక్టివిటీస్ అయినా చేయగలుగుతున్నప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఈ ఎలిమినేషన్ జరిగింది? ఇది ఫ్యాన్స్ అంటే ఆడియన్స్ నుంచి వచ్చిన ఎలిమినేషనా లేదంటే ఇంకేమైనా జరిగిందా బ్యాక్ ఎండ్లో అనేది ఒక క్లారిటీ కావాల్సిన అవసరం. నాకు తెలీదు, బయటకు వచ్చాను మాత్రం తెలుసు. ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు తెలీదు నాకు, అసలు ఓట్స్ తక్కువ పడినాయి అని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెండ్ కదా, నాకు తెలియదు. మీరేమన్నా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా. అనిపించట్లేదా ఓట్స్ తక్కువ వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు? నమ్మారా మీరు? అదే మరి, నమ్మకమే జీవితం. అంటే మీరు అన్నారు ఫాలోవర్స్ పెరిగారు, ఇంత ఫిగర్ నాకు కనిపిస్తుంది అని. అది నచ్చితేనే కదా పెరిగేది, ఫాలో అయ్యేది. అలాంటప్పుడు ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయి కంపారిజన్ ఏమో మరి, నేను చేసిన కంటెంట్ అంత ఎంటర్టైనింగ్గా లేదేమో ఆ ఫ్యూ డేస్. ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. కర్ణుడి చావుకి 100 కారణాలని. ఎందుకు శ్రావణి జరిగిపోయినట్టు కూత చేస్తావు? ఖర్చిపోవాలని కూడా తెలీదా? ఎందుకమ్మా మీరందరూ ఉంది హాయిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆవిడ కంటెంట్ వచ్చిందా లేదా, మైక్ లో వినిపించిందా లేదా, ఇంతే చాలు. వాయిస్ క్లియర్ గా నువ్వు కదా క్యాప్చర్ చేసేది. నీకు హ్యాపీయా, కంఫర్టబుల్ గా ఉన్నావా, ఏసీ కింద బాగున్నావు. ఆవిడ ఏడుస్తుంది పాపం, ఖర్చు తెచ్చిద్దామని కూడా లేదు. యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయారు దొంగ ఏడు పని. యాక్చువల్లీ మీకు చిన్న చెమట చుక్క కనిపిస్తేనే నాప్కిన్ కోసం నీ హృదయం అంతా దారపోసావా? షో అసలు చిన్న హ్యాండ్ కిన్ పెట్టుకోవాలి. చెమట నువ్వు కన్సర్నింగ్ గానే ఉన్నావు, కానీ వీళ్ళిద్దరు ఎర్ర చొక్కా బాబులు ఉన్నారు కదా, వీళ్ళ మీద నాకు చాలా తేడాగా ఉంది. వీళ్ళ చూపు ఇదంతా నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు మీ రీల్స్ మీ కంటెంట్ అంతా చూసిన ఆడియన్స్ బిగ్ బాస్కి వచ్చాక బేబక్ ఇలా లేదు, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, అంత యాక్టివ్గా లేదు అనే ఫీలింగ్ కొంతమంది నుంచి వ్యక్తమైంది. తొక్కేశారు నా టాలెంట్ ని. అంతేనా? తొక్కారు, గుర్తు చేయకు. నాలోని టాలెంట్ బయటకు రానివ్వకుండా వంటింట్లోనే బంధించారు నన్ను. బ్రేక్ఫాస్ట్ అంటారు, లంచ్ అంటారు, డిన్నర్ అంటారు, మధ్య మధ్యలో ఆమ్లెట్లు పోయి అంటారు, కాఫీలు టిఫిన్లు ఈ చేయలేక యాడ్ నుంచి నేను వెళ్ళి స్నానం చేసి వచ్చారు అందరూ పడుకునేవాళ్ళు. అట్టుండేది నా పని. 3వ రోజు నుంచి నేను ఏమంటారు తిరగబడ్డా. అసలు వంటరాని బేబక్కని తీసుకెళ్లి వంట రూమ్ లో వేసి, కానీ నేను అంతమందికి చేయను పాప, వాళ్ళు అడిగారు కదా అని చేశా. అసలు నేను కూడా కామ్గా ఊరుకోవాల్సింది, వెనకాల హెల్ప్ చేస్తూను అటు ఇటు తిరుగుతూను ఉండాల్సింది. అసలు మీరు ఎప్పుడైనా పప్పు చేశారు ఇంట్లో? చేసా. ఏ పప్పు? మామూలుగా ఆకుకూర పప్పు, టొమాటో పప్పు చేస్తా, కానీ మనది చిన్న కుక్కర్ కదా, వాళ్ళది ఇంత బోషాణం కుక్కర్ ఇచ్చారు.
అదేం మంటేమో ఎంత ఉంది, కుక్కరేమో అంత ఉంది, తినేవాళ్ళేమో ఇంతమంది ఉన్నారు. ఓ మై గాడ్. నిజం. నా బాధ మీకు కామెడీగా ఉందా ఆడియన్స్? మీకు కామెడీగా ఉంది కదా, కానీ మీ కంటెంట్ వస్తుంది కదా, మీరు హ్యాపీయే కదా. భోషానం కుక్కర్ అర్థం చెప్పరా? అంటే ఇంత ఉంది దాని, నేనే ఒక భోషాణంలాగా ఉంటా. నేను నా కుక్కరు అన్ని వస్తువులు కూడా ఇంత తీసి ఎలా కానీ అంతా అయ్యాక పప్పు మాత్రం బాగా వచ్చింది. మాడిపోయింది కదా పప్పు, చాలా ఇంత కింద కొంచెం మాడింది, అది ఆమె సోనియా అరిచింది మీతో ఆ ఇష్యూ జరిగింది. ఆమె శుభ్రంగా బాగానే తింది పప్పు, చెప్తానుగా మాడిపోయిన పప్పు అంది కానీ శుభ్రంగా తింది. ఓకే, ఇది ఆమెకు తెలుసు. కానీ పాయింట్అవుట్ చేయాలి కదా, నన్ను నామినేట్ చేయాలి, నన్ను ఎలిమినేట్ చేయాలి కదా. మాడిపోయిన పప్పు కారణం ఎక్కడ బిగ్ బాస్ హిస్టరీలోనే లేదు పప్పు వల్ల నామినేట్ చేయడం. అసలు వినడానికి కూడా చాలా కామెడీ ఉందండి. మరి నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. కుక్కర్ పని చేయలా, ఆవిడ ఎందుకు పంపిస్తున్నారు? నేను నాగార్జున సార్తో కూడా సార్ నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్కి వచ్చే ముందు ఏ వస్తువులు ఎలా పనిచేస్తాయో, అంటే నాకు వయసు ఎక్కువ కదా సార్, అన్ని తెలుసుకొని వస్తానులే సార్ అన్న. ఓకే, ఇలా తెలుసుకొని రావాలని తెలియదు నాకు. మీ ఏజ్ ఎంతండి బేబక్? చెప్పనా? నువ్వెంత అనుకుంటున్నావు? ఒక 26 ఉంటాయి. ఏంటమ్మా, అయ్యో రామచంద్ర ప్రభు, ఏమిటి ఈవిడ? ఒక 30. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాట పాడతారే ఫస్ట్, నా పాట 1000 రూపాయలు, నాది 1100, నాది 1500, అట్లా మొదలు పెట్టు. ఓకే, కానీ చెప్పండి ఏజ్ ఎంత? నువ్వేమనుకుంటున్నావు? నిజం చెప్పు. ఇప్పుడు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టున్నావు, చెప్పు. ఆల్రెడీ పుట్టేశారు. నువ్వు ఇలా ఇన్ని అబద్ధాలు చెప్పుంటావు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు కాదండి, అది నిజంగా చెప్తున్నాను కదా. దేవుడి కృప ఉండాలి అమ్మాయిలు పుట్టాలంటే, సీరియస్లీ. అవును, దే ఆర్ బ్లెస్సింగ్స్. అవును, మీకు బ్లెస్సింగ్ బాగా ఉన్నది, నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి నా ఏజ్ ఎంత అయితే? మీ ఏజ్ నాకెలా తెలుస్తుంది? మరి అడిగారుగా, నా ఏజ్ నాకు ఆడియన్స్ అడిగారండి. ఎనర్జీగా మాట్లాడుతుంది, ఇంత నవ్విస్తుంది, బేబక్ ఏజ్ ఎంత అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మీ ఏజ్ ఎంత నాకు తెలియదు అన్నారు కదా. మీ ఏజ్ మీరేమన్నారు? మీ ఏజ్ ఎంతో నాకు ఎలా తెలుస్తుంది అన్నారు. నేను ఆన్సర్ చేయాలి కదా, ఆన్సర్ చేయనివ్వండి. నామినేట్ చేశారు కదా, ఆన్సర్ చేయనివ్వండి. ఓకే, మీకెలా నా ఏజ్ ఎంతో ఎలా తెలీదు, నా ఏజ్ ఎంతో నాకు అలాగే తెలియదు. ఓ మై గాడ్, మీ బర్త్డే ఎప్పుడు? May 30th. ఇయర్ 19. చెప్పా, పక్కన 2 నెంబర్లు చెప్పండి. 2 నెంబర్లు ఉన్నాయి. 19 తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. అవి కూడా ఫ్రైడే. సో గెస్ట్ చేసుకోండి. ఒక చల్లని ఫ్రైడే నాడు సాయంకాలం 8:42 ఈ శిశువు జన్మించింది. ఈ హైపర్ యాక్టివ్ అది స్వాతంత్రం వచ్చినప్పుడా, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడా, రాజీవ్ గాంధీ గారు బండ గుర్తులు ఉంటాయి కదా. చెప్పింది ఒక భయంకరమైన గాలి వచ్చిందంట. అసలు ఎండాకాలంలో పుట్టానండి, మే కదా, భయంకరమైన వడగాలి వచ్చిందంట. అందరూ కళ్ళుదిరి పడిపోతున్నారంట. ఆ రోజు పక్కనే ఉన్న చెట్టు మాడిపోయిందంట. ఆ రోజు పుట్టారు. రోహిణి కార్తీ ఎండలేదు అంటారు కదా, భయంకరమైన ఎండలో. విజయవాడలో అలాంటి భయంకరమైన ఎండలో అమెరికన్ హాస్పిటల్లో పుట్టానండి. అమెరికన్ బేబీ కదా నేను, అందుకని అమెరికన్ హాస్పిటల్లో పుట్టి ఉన్నాను. ఇలాంటి కబుర్లు నేను ఏ ఇంటర్వ్యూలో ఏ ఛానల్లో చెప్పలేదు శ్రావణి. నీకే చెప్తున్నా. ఈ 79 కోట్ల వాచ్ సాక్షిగా. వాచ్ అనద్దండి, వాచ్ అంటే కేర్ ఆఫ్ బేబక్క. ఇంకా మీ రీల్స్, మీ షార్ట్స్ చూసేయడమే. ఇంకా అసలు ఆ బ్రాండ్ వెతుక్కోవడం, నిజంగా దాని కాస్ట్ అంతే ఉంటుందా అని చాలా మందిని ఒకరు అడగడం. నిజంగా చెప్తున్నాను, నేను షాక్ అయ్యా. బేబక్క బయటికి రాగానే యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా తన వాచ్, తన హ్యాండ్ బ్యాగ్ ఇవి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, అది ఒక ట్రెండింగ్ ఇష్యూ. అంత కాస్ట్లీ వాచ్ ఉంటుందా, హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా అని. నిజంగా చెప్పండి, ఎంత అండి ఆ వాచ్? అసలు నేను చెప్పనండి, ఇప్పటికే దొంగలు పడతారని. ఎందుకంత హైప్ అండి? అసలు చెప్పనండి, చెప్పకూడదు. అది ఎందుకు అలా? ఇది ఏంటి అంగారక గ్రహం? ఏంటది అంగారక గ్రహం అంటే ఏంటి? చంద్రమండలం. అంగారక గ్రహం అంటే ఏంటమ్మా చెప్పండి? అంగారక గ్రహమా? వెతుకుతాను నేను. అంగారక గ్రహంలో మ్యానుఫ్యాక్చర్డ్ ఇది. మొన్న ఏదో చంద్రమండలం పైన అన్నారు. లేదు, మారిపోయి ఈ రోజు మారింది కాబట్టి. నాకు ఎప్పుడు ఏం నచ్చుతుంది చెప్తా. నా మూడు బట్టది, మీ బట్టి ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఈ రోజు మారింది కాబట్టి వాచ్ కండిషన్స్ కూడా మారాయి. ఇదంతా కాదు, శని గ్రహంలో తయారు చేసాం.
సాటర్న్ అంటే శనిగ్రహమే కదా. కాదండి. కరెక్ట్ గా చెప్పాను. చంద్రమండలంలో అని చెప్పారు. అది చంద్రకాయ. మొన్న నా కోసం తెప్పించింది చంద్రమండలం చూసింది చంద్రకాయ. అదే నేను ఎక్కడో విన్నాను, చంద్రమండలంకి సంబంధించి వస్తువులు అంటే అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక క్యూరియస్ గా అనిపించింది. ఈ రోజేమో ఏకంగా మళ్ళీ మీరు చంద్రమండలం కాదు, చంద్రమండలం కామన్ అయిపోయింది ఇప్పుడు. వెళ్ళారా? మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి యాక్చువల్లీ. చంద్రమండలం నుంచి మన దగ్గర చాలా ఉన్నాయి వస్తువులు. సో సునీత విలియమ్స్ తప్పిపోయారు, ఎక్కడున్నారో తెలియట్లేదు, మీకు ఏమైనా కనిపించారా చంద్రమండలం? నేను అలాంటి ఇష్యూస్ లో మాట్లాడలేనండి, ఎందుకంటే అది చాలా డీప్ సబ్జెక్ట్. యా, ఇట్స్ వెళ్ళొచ్చారా ఇట్స్ ఎప్పుడైనా? వెరీ సాడనింగ్ థింగ్స్ కదా. అలాంటి అట్లనే కామెడీ చేయను. మీరు వెళ్ళారా ఎప్పుడైనా ఎప్పుడు ఆ చంద్రమండలానికి? అంటే మేము ఎప్పుడు మా పిక్నిక్స్ ఎక్కువ అక్కడే చేసుకుంటాం. బేబక్క ఇంత కాస్ట్లీ వాచ్. నెక్స్ట్ టైం మేము పిక్నిక్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలి అంతే కదా. మా కెమెరామెన్ పంపిస్తాను, నేను రాను. ఆ కెమెరామెన్ అట్లా డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడితే నేను ఇప్పుడు మనకి ఫ్లైట్ ని తోలే వాళ్ళని ఏమంటారు? పైలట్స్. మరి రాకెట్ ని తోలే వాళ్ళని ఏమంటారు? ట్రై చేయండి. రాకెట్ ని తోలే వాళ్ళ గెస్ట్ చేయండి. రాకెట్ ని పైకి తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు? నాకు స్ట్రైక్ అవ్వలేదు. ట్రై చేయండి. ఇప్పుడు ఇద్దరు కూడా ఉన్నారు కదా. రాకెట్ ని పైకి తోలుకెళ్లే వాళ్ళని ఏమంటారు? చెప్పండి, మీరే చెప్పండి. తెలియదుగా, ఓడిపోయారా? పేమెంట్ ఇచ్చి వెళ్తారా మరి? ఇంటర్వ్యూలు అయ్యేసరికి ఎన్ని పేమెంట్లు ఉంటాయో మాకు అది కూడా తెలీదా? మీరు మీడియాలో ఉన్నారు కదండి. అదే మీరు సడన్ గా అడిగేసాను. ఏమంటారండి? నిజంగా నాకు మీకు ఇంత తెలివితేటలు ఉన్నాయి? అస్సలు లేవండి. నాకు మీ తెలివితేటలు చూసిన తర్వాత. సరే కనీసం ఇదన్నా చెప్పండి, రాకెట్ ని ఎంతమంది పైలట్స్ తోలుతారు? అసలు రాకెట్ కి పైలట్స్ తోలే పరిస్థితి ఉంటుందంటారా? మరి ఎలా ఉంటది చెప్పండి. ఈ సబ్జెక్ట్ అంతా నేను నేర్చుకొని మీకు మళ్ళీ ఒక ఎపిసోడ్ లో పంపిస్తా. సో విషయం ఏంటంటే మనది ప్రైవేట్ జెట్ లాగా ప్రైవేట్ రాకెట్స్ అయ్యి, వాటికి మామూలు రాకెట్స్ కి ఉండరు. సో అందుకని నేను చెప్తున్నా, మామూలు రాకెట్ కి ఎలా ఉంటారు? పైకి పంపించేసే పైలట్ కింద నుంచి పైలట్స్ ఉండరు. అందుకే మీరు మీ ఇది కరెక్ట్ గా మీ ఐక్యూ, మీ తెలివితేటలు, మీ చురుకుదనం, చాకచక్యం టెస్ట్ చేయడం కోసం నేను చెప్పా. సో కింద మీరు వెళ్ళేటప్పుడు మీకు కనిపిస్తారు. అది మా ప్రైవేట్ రాకెట్ పైలట్స్ వాళ్ళకి మన స్కెడ్యూల్ అంతా చెప్తారు. మళ్ళీ మేము నెక్స్ట్ ఎప్పుడు వెళ్తున్నాం మా ఫ్యామిలీతో, అప్పుడు మీరు రావాలి అనుకుంటే మీరు 2-3 ఉంటాయి మాకు స్పాట్స్, చెప్పండి సరేనా? తప్పకుండా. ఇంత టాలెంట్ ఎలా వచ్చింది బేబక్క మీకు? అలానే అసలు ఈ క్వశ్చన్స్, ఈ ప్రశ్నలు ఎవరు పైత్యము, అప్పటికప్పుడు కదలాడడం, పైత్యం. ఇంకా నిన్న ఒక ఇంటర్వ్యూ చూసా, నాకు ఇష్టమైన యాంకర్ ఫ్రెండ్ ఒకళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, నాకంట చిప్పు దొబ్బిందంట. నువ్వు ఫోన్ చేసా, ఏంటి ఇలా అన్నావు అంటే, అది ఊరికే అన్నా. చెప్తా ఉండు. బట్ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ ని చూసినట్టు అనిపిస్తుంది. మీకు ఎవరైనా చెప్పారా? అవునా? ఎవరది? మీ ఫీచర్స్ కావచ్చు. ఎవరది? సింగర్ మధువా? గీతా మాధురియా? పాప్ సింగర్ మధు ఎవరో తెలుసా? గీతా మాధురి ఫీచర్స్. పాప్ సింగర్ మధు ఎవరో తెలుసా? తెలియదండి. అది నేనే. ఒకప్పుడు పాప్ సింగర్ మధు, దాని తర్వాత యాంకర్ మధు, ఆ తర్వాత బెజవాడ బేబక్క. సో సింగర్ మధు అంటే నేనే. మీరు బాగా నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకుని వచ్చారు. అదే కదా. పాప్ సింగర్ మధు అనేది నాకు ఎక్కడ వినిపించలేదండి. ఇప్పుడు మీ ద్వారా వినాలని. అప్పుడు మీరు ఇంత ఉత్సాహం చూపించలేదు నన్ను ఇంటర్వ్యూ చేయడంలో. అయితే ఇప్పుడు మీ నుంచి ఒక పాప్ సాంగ్ వినాలి మేము. నేను పాడను. మీకు తెలియదు అన్నారుగా పాప్ సింగర్ ఎవరో. మీరు నేను ఎందుకు పాడతానండి? వై విల్ ఐ సింగ్? పాడాలి కదా బేబక్క, అలా అనకూడదు కదా. మీలో అన్ని టాలెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఆడియన్స్. ఫస్ట్ గూగుల్ పే చేయి నువ్వు తమ్ముడు, ఎర్రచొక్క. ఫస్ట్ హాఫ్ పేమెంట్ చేస్తే నేను మిగతాది మాట్లాడతా. సరే, కెమెరామెన్స్ బేబక్ ఇలా అనుకుంటది, అప్పుడు మీరు అది పేమెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. అదేదో సినిమాలో మాట్లాడటం కూడా ఇట్లా అడుగుతాడు, చేతిలో పెట్టాలి. క్యాష్ అలాగ ఉండదు. నువ్వు చెయ్యమ్మా, నువ్వు చేసాక నాకు చూపించు. అది ఓకే. ఒక సాంగ్ గుర్తొచ్చింది. ఆహనా పెళ్ళంట్లో ఒక సాంగ్ కావాలి. యాక్పొల్ ఇస్తాడు ఒకసారి, పావలా ఇస్తాడు ఒకసారి, 5 పైసలు ఇస్తాడు. సీరియస్ బాబు చెప్పంటే 5 పైసలకి ఇంతకన్నా నోరెప్పని అంటాడు రాజేంద్ర ప్రసాద్. గుర్తుందా?
సీరియస్లీ మీరు మాట్లాడుతూ ఉంటే అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కార్తీక దీపం సీరియల్ ఉంది కదా, వంట లెక్క ఉంది కదా, ఆవిడ నవ్వుతూ ఉన్నప్పుడు సేమ్ ఇలానే ఉంటారండి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద స్మైల్ అండ్ ఫీచర్స్ ఆఫ్ యువర్ ఫేస్. నిజంగా అలానే అనిపించింది నాకు. గీతా మాధురి ఫీచర్స్ కూడా ఉన్నాయి కొంచెం. మీరు బాగుండాలి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. మీకు ఎవరు చెప్పలేదా? ఎందుకు మీకేం పాటే కదా కావాలి? ఎందుకండి పొగడతలు ఊరికి అనవసరంగా? పాట కోసం పాట కావాలని But అడగచ్చు. నిజంగా నేను పాట కోసం పొగడట్లేదు, నిజంగానే మీరు అడుగుతున్నారా? నిజంగా పొగుడుతున్నాను. సరే అయితే పాట కోసం కాదు. సరే మీకు ఇష్టమైన పాట ఏంటి? మీరు ఏది పాడినా నాకు నచ్చుతుంది, పాడండి. ఏది పాడినా అలా అని ఇప్పుడు లేచి బయటికి డోర్ తీసుకొని పైకెత్తే పాట లేదు, అది నేను ఒకసారి తెరుస్తా, ఏసీ పోద్ది లేకపోతే. సిన్స్ నేను ఇప్పుడే నాగార్జున సార్ని కలిసి వచ్చా కాబట్టి నాగార్జున సార్ నాగ్ సార్దే ఒక పాట నాకు ఇష్టం. పాడు. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా నువ్వు పెళ్ళెళ్ళి కోతులో పడద్దురా. ఏయ్ వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళండి గోతులో పడొద్దురా. పడిపోవద్దు బ్రహ్మచారి, ఆలి అంటేనే భద్రకాళి, తాళి కట్టద్దు కర్మకాలి, కళ్యాణమే వేసురా నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని తొందర, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ హో డు మ్యారీ హే. లిరిక్ మర్చిపోయానేంటి, లిరిక్ మర్చిపోయాను. సో ఒక పని చేస్తాను, లిరిక్ గుర్తున్నదే 2 లైన్లు పాడతాను. ఓకే డన్. ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించే పరిచయం తోడుకోనిందే, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా మనసా మనసా. మీ గుండెల్లో ఏముందో మీ కళ్ళల్లో తెలుస్తుంది. అదే బిగ్ బాస్ కి రీఎంట్రీ కావాలని అనుకుంటున్నారు, మాకు అది అర్థమవుతుంది. ఓ మనసా. అవును. సో నాగార్జున గారు చూస్తున్నారా, బేబక్క వెయిటింగ్ హియర్. ఆమె 1 week లో రావడం నిజంగా ఆడియన్స్ నచ్చలేదండి, బేబక్క కూడా నచ్చలేదు. అండ్ అవును సార్, అప్పుడేమో ఎలిమినేట్ మీ సార్ అన్నాను, ఎలిమినేట్ చేయరు. ఇప్పుడు సార్ రీఎంట్రీ సార్ ప్లీజ్ నాగార్జున సార్ నేను రీఎంట్రీ చేస్తాను సార్, ఈసారి మాత్రం నా కోసం నేను టైం తీసుకుంటాను సార్, నేను బిగ్ బాస్ షో లాగా ఆడతాను సార్, వంటింట్లో మాత్రం నేను అసలు వెళ్ళను సార్. ఒకవేళ మీకు నిజంగానే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి మీరు వంటింట్లోనే ఉండాలి అని చేస్తా. ఓకే, అతనికి నరకం చూపిస్తాను సార్. ఓకే. సో బిగ్ బాస్లో ఆ కంటెస్టెంట్స్ మధ్య సిచ్యువేషన్స్ ఏంటంటే, ఎవరు ఫేర్గా ఆడుతున్నారు, ఎవరు అన్ఫేర్గా ఆడుతున్నారు అని మీకు అనిపించారు? అంటే మాకు కనిపించేది వేరు, అక్కడ జరుగుతుంది వేరు అని చెప్పి తెలుస్తోంది. ఫేర్ అంటే ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు. చూసేవాళ్ళు ఉన్నారు జనాలు, కొంతమంది ఏమో జనాలు ఎరి పుష్పాలు చేస్తున్నారు, కొంతమంది జెన్యున్ గా ఆడుతున్నారు. నా ప్రకారం సీత, విష్ణుప్రియ, నబీల్, నైనిక జెన్యున్ గా ఆడుతున్నారు. ఓకే. మిగతా వాళ్ళందరూ ఎవరి నాటకాలు వాళ్ళు, అంటే ఆల్రెడీ వాళ్ళకి యాక్టింగ్ చేయడం అలవాటే కదా బాగా, సీరియల్స్ లో రసవత్తరంగా చేసిన యాక్టింగ్, సినిమాల్లో చేసిన యాక్టింగ్ బాగా బ్రహ్మాండంగా మీరు నటిస్తున్నారు. అది. అండ్ ఇంతకుముందు ఎప్పుడూ లేనంత కాంట్రవర్సీ ఈ సీజన్కి సంబంధించి ఈ హగ్గింగ్ ఎపిసోడ్ రచ్చరచ్చలేపుతున్నాయి సోషల్ మీడియాలో. హగ్గులు తెగ ఎక్కువైపోయాయని, అసలు అవసరమా అని. నేనున్నప్పుడు ఒక్కళ్ళు కూడా నన్ను హగ్ చేసుకోవాలి, అదేంటో నాకు అర్థం కావట్లా. పాపం చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అవును, మణికంఠ మాత్రం ఇచ్చాడు పాపం, నేను ఏదో బాధపడుతుంటే వచ్చి హగ్ ఇచ్చాడు. తర్వాత అనుకున్నా ఈడు హగ్గింగ్ స్టార్ ఆ పిల్లోడు ఇప్పుడు అనిపిస్తా.
నేను చేసిన హైలైట్స్ లో చూస్తే నేనేదో బాగా నాకు నచ్చింది చెప్తాను, బరాబర్ చెప్తానని చెప్తే వచ్చి నాకు హగ్గిచ్చాడు. అది కూడా ఉంది. నేను అనుకున్నా, ఆహా నీకు ఇది స్టార్ట్ చేసావా నాతోనే. ఇప్పుడు మీరు చూస్తున్నారా బిగ్ బాస్ ఫ్రీక్వెంట్ గా రోజు? టైం ఉన్నట్ల, బట్ ఐ వాంట్ వాచ్ ఫ్రమ్ టుడే అండ్ కొన్ని హైలైట్స్ చూసాను. సో మణికంఠ మొన్న ఒక ఎపిసోడ్ లో తన విగ్ ని తీసేశారు. మొన్నగా చాలా రోజులైంది. అదే రీసెంట్ ఎపిసోడ్స్ లో ఒకటి అది మీమ్ బయట కనిపిస్తుంది. ఎందుకంటే మా టీవీకి సంబంధించి ఒక పర్సన్ కూడా అది మీ ఒక ప్రోగ్రామ్ లో చేయటం. ఎందుకంటే ఒక్క నిమిషం క్లిప్పులు తీయాలి. నేను ఎంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్ టపీ. అంటే అది ఆ నెట్వర్క్ కి సంబంధించిన అది విగ్ కాదు, ఏం చేద్దాం. న్యాచురల్ హెయిర్ కనిపిస్తుంది మాకు. చాలా బాగుంది, చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు. అయ్యో సరే, ఇంకా అయిపోయిందా కబుర్లు? ఓకే, ఇంకా చాలు, డన్, ఇంకా చాలు ఇంటర్వ్యూ. ఓకే, ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా చాలు, నాకు ఓపిక లేదు. దాన్ని డీఫేమ్ చేసినట్టుగా చేయటము అది బిగ్ బాస్ కంటెంటే, అండ్ వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ సారీ చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? ఒకరు చేసిన యాక్టివిటీని ఇంకొకరు తగ్గించి కొంచెం ఆ సొసైటీలో ఇంత రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది కదా. అంటే వాళ్ళు అలా అని చేయలేదు కదా, ఏదో సరదాగా కామెడీగా, అంటే ఎవరిని కించపరచడానికి చేయరు, ఒక ఫన్ వేలో చేశారు. అప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు మనం కూడా మరి కొద్ది కాన్షియస్ ఉండాలి కదా, మనం ఏం చేస్తున్నాం అని. పిచ్చి పిచ్చిగా చేస్తే అదే వెళ్తుంది బయటికి. కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా టపీ అని విగ్ బీకే అంటే యూ డోంట్ కేర్ బేసికలీ. ఓకే, ఈ వీక్ నేను కూడా అలా పిచ్చి పిచ్చిగా చేసి పర్వాలేదు, కెమెరాలు ఉన్న పిచ్చి పిచ్చిగా చేస్తే నన్ను ట్రోల్ చేస్తారు. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అంత చేయకూడదు, ఏం చేసింది, నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్ అని అంది. బట్ అదే బాగా రచ్ అవుతోంది కదా, ఎందుకంటే స్టార్ మాకు సంబంధించి బిగ్ బాస్ ఒకవైపు నడుస్తూ ఉన్నప్పుడు అదే ఛానల్ కి సంబంధించి ఇంకొక పర్సన్ అలా చేస్తే తగ్గించి చూపించినట్టు. సింపతి గేమ్ అట్లా చేయొద్దు నువ్వు, మరి టూ మచ్. రాగానే మా మమ్మీ, మా పిల్ల కావాలి, మా ఆవిడ కావాలి, మా అమ్మ, ఏంది ఇది? నాకు ఆ సింపతి కార్డు, సింపతి గేమ్ నాకు నచ్చదు. నేను వచ్చిన తర్వాత నాకు ఎవరికి ఉండవు స్టోరీస్, నేను చెప్పలేదు. బట్ సింపతి గేమ్ నుంచే తను నాకన్నా ఎక్కువ. బట్ అలాంటి ఒక సింపతి విషయం పైనే శేఖర్ భాషని ఎలిమినేట్ చేయటం అనేది అది ఫెయిర్ గా జరిగింది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అది అన్ఫేర్ ఎలిమినేషన్. ఐ ఫెల్ట్ ఆనెస్ట్లీ శేఖర్ భాష అండ్ బేబక్క బోత్ డిజర్వ్ రీఎంట్రీ అని అనిపించింది. చాలా తక్కువ టైం ఇచ్చారు, నాకైతే మరీ తక్కువ టైం. కనీసం సూట్ కేసులు అలా సర్దుకున్నాము, మళ్ళీ సూట్ కేసులు సర్దేసుకోమన్నారు. ఎందుకంటే వివర్ ఇన్ దట్, ఎవరైతే నామినేషన్స్ లో ఉన్నారో అందరూ సర్దుకోండి అన్నారు. తీసినంతసేపు పట్టుకోలే సర్దుకోవడం. సో ఐ డోంట్ థింక్, నాకు అట్లీస్ట్ ఐ డిజర్వ్ ఎ రీఎంట్రీ అని అనిపించింది. బట్ లెట్స్ సీ. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? లోయెస్ట్ ఓట్స్ ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి? విష్ణు సేఫే, తనకు బాగానే వస్తాయి. విష్ణు నామినేషన్ లో ఉంది కదా. మణికంఠ కూడా ఉండే మొన్న సేఫ్ అయ్యి. మణికంఠ చెప్పా కదా, ఎప్పుడైతే ఈ గేమ్ స్టార్ట్ చేశాడో తనకి సింపతి గ్యాంగ్ కొంతమంది తయారయ్యారు. సో వాళ్ళు తను ఉంచుతారు. ఓకే, జనాలు కావాలి అట్లా ఏడ్చేవాళ్ళు, అట్లా అట్లా అలా. ఇప్పుడు ధైర్యంగా ఉండి నాలాగా మాట్లాడే వాళ్ళకన్నా అలాంటి వాళ్ళు ఇష్టపడతారు జనాలు. బట్ అలాంటివి మీరు చేయలేను అని అనిపించినప్పుడు 1 వీకే బయటకు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మీలో ఏమైనా మార్పు ఉంటుందా? ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బేబక్క ఫస్ట్ లో నాకేం తెలియదు అంటే బిగ్ బాస్ అనే షోలో ఇమోషన్స్ ఆపుకోలేమో, నాకు కోపం వస్తుంది, చాలా కోపం వచ్చినా నేను చాలా ఆపుకున్నా. నేను అలా ఆపుకోలేమో అనుకున్నా. యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టు అప్పటికప్పుడు ఇచ్చి పడేయాలంట. ఓకే, సో యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ ఎమోషన్స్. ఐ డిడ్ ఎ మిస్టేక్. సో దిస్ టైమ్ నో, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్. సిద్ధంగా ఉండండి, వస్తే మాత్రం మీ అందరికి ఇచ్చి పడేస్తా. ఓకే, బిఫోర్ సీజన్స్ ఏవైనా మీరు బిగ్ బాస్ చూస్తుంటే నాకు తెలిసేది అట్లీస్ట్. ఓకే, అంటే ఈ కిచెన్ కి పరిమితమైన కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యారు అనే విషయం కొంత తెలుసుంటే జాగ్రత్త. అవును, అదే కొంచెం మిస్టేక్ అయింది, బట్ ఇట్స్ ఓకే. సో మంచు లక్ష్మక్క గారు ఎప్పుడైనా మీరు కలవడం జరిగిందా? ఇవి ఎలా తీసుకున్నారు? ఎలా షీ లైక్స్. ఓకే, నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. బిగ్ బాస్కి వెళ్ళి ముందు కూడా తనతో మాట్లాడారు. సో షీఈ్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్, స్వీట్ హార్ట్. ఓకే, లక్ష్మి. ఓకే, అంటే చాలా మంది ఇట్లా మిమిక్రీ చేస్తున్నప్పుడు వాళ్ళ డైలాగ్స్ డీఫేమ్ లాగా ఫీల్ అయ్యి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. షీఈ్ వెరీ సపోర్టివ్. ఓకే, అది సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి ఫర్ కమింగ్. బేబక్కకి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంటర్వ్యూ ఇవ్వటం. సో ఎప్పుడైపోతుంది? చాలా కబుర్లు చెప్పాం, అంతసేపు అవుతుందో చూడు, అంతసేపు నా వల్ల కాదు, ప్లీజ్ ఇంకా చాలు.
లెంగ్తీగా ఉండే కన్నా షార్ట్ అండ్ స్వీట్ కూడా జనాలు ఇష్టపడతారు అనమాట. సో శ్రావణి మళ్ళీ ఇంకెప్పుడైనా చక్కగా లీజర్గా లాంగ్ ఇంటర్వ్యూ తీసుకుందాం కొత్త ఇంట్లో. కొత్త ఇంట్లో. సో ఫైనల్లీ సీజన్ మొత్తంలో బయటకు వచ్చిన తర్వాత బేబక్క ఎవరితో ఎలా ఉంటుంది, ఎవరు ఎనిమీస్ ఎవరు ఫ్రెండ్స్? ఇంకా వాళ్ళు రాని బయటికి. అంటే ఐ మీన్ ఒపీనియన్ ఒక 1 week లోనే కొంత శేఖర్ opinion. భాష, సీత, నబీల్, విష్ణుప్రియ వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ గానే ఉంటారు. దే వర్ వెరీ నైస్ టు మీ. రిమైనింగ్ ఆల్ ఎనిమీస్. Kind of thing. ఓకే నాకు వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే, ఈ సీజన్ కి సంబంధించి టాప్ 5 వచ్చే ఒక 5 పేర్లు మీ అజంప్షన్ యాజ్ ఆఫ్ నౌ. నిఖిల్ రావచ్చు. నిఖిల్, నబీల్, ఓకే, నబీల్, సీత, విష్ణు. 5th కంటెస్టెంట్ కి ఒక ప్లేస్ ఉంచుదాం. అంటే ఎవరైనా వైల్డ్ కార్డ్ లో రీఎంట్రీలో వచ్చే వాళ్ళు రావచ్చని నాకు అనిపిస్తుంది. బేబక్కే ఏమో ఏదన్నా జరగచ్చు. సో లెట్స్ కీప్ దట్ బ్లాంక్. 4 అయితే చెప్పేశాను. ఈ రీఎంట్రీలో వచ్చే వాళ్ళు ఒకళ్ళు మాత్రం టాప్ 5కి వెళ్తారు. ఇప్పుడున్న వాళ్ళలో విన్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? సీత ఆర్ విష్ణుప్రియ. సీత ఆర్ విష్ణుప్రియ. అండ్ విష్ణుప్రియకి సంబంధించి తను బయట ఎలా ఉంటుందో ఇన్ హౌస్ లో కూడా అలా ఉంటుందని మీకు అనిపించిందా? కొంచెం ఇన్నసెంట్ తను. షీ డజంట్ నో ఆల్ ది స్ట్రాటజీస్ ఆన్ ఆల్ దట్. షీ ఇస్ ఇన్నసెంట్. ఓకే, మంచిదే పాప విష్ణు. ఓకే. సో ఫైనల్లీ ఆడియన్స్కి లేదంటే చూసే మీ ఫ్యాన్స్కి ఇన్ కేస్ మీకు మళ్ళీ రీఎంట్రీకి కాల్ వచ్చి వెళ్ళాలి అనుకుంటే వాట్ ఈస్ యువర్ మెసేజ్ అండి? వాళ్ళ సపోర్ట్ ఎలా కోరుకుంటున్నారు అండ్ బేబక్కని ఎలా చూడాలి? లాస్ట్ టైం నేను వెళ్ళే ముందర నేను అడగలేదు. బట్ ఈసారి ఒకవేళ వెళ్తే మాత్రం నేను బాగా ఆడితే సపోర్ట్ అయితే చేయండి. నేను ఆడకపోతే సపోర్ట్ చేయొద్దు. బట్ ఆడితే ప్లీజ్ సపోర్ట్ మీ. మీ ఫ్యాన్స్ అందరు ఎవరికి చేయాలంటారు? నాకే చేయాలి. నా ఫ్యాన్స్ మీరు ఎవరికైనా చేస్తే నేను ఫీల్ అవును, నాకే చేయండి మీరు సపోర్ట్. మీరు లేనప్పుడు? నేను లేనప్పుడు కూడా నాకే చేయాలి. నేను లేకపోతే మీరు ఎవరు చేయొద్దు. మీ పేట్రియాటిజం చూపించండి. బేబక్క కావాలి, బేబక్క కావాలని రాయండి అన్ని చోట్ల. యష్మి ప్రేరణ గురించి ఒక మాటలో బేబక్క ఏం చెప్తారు? నాకు వాళ్ళ గురించి మాట్లాడటం ఇష్టం లేదు. వాళ్ళకి ఏమీ నచ్చదు. నాకు వాళ్ళకి ఏమి నచ్చదు. ఎందుకు? ఫేర్గా లేరా? ఏమో ఫేర్గా ఆడట్లేదు. నాకు నచ్చదు. గ్రూపిజంలు అన్నీ చేశారు. సో వాళ్ళ గేమే నాకు నచ్చదు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ దెమ్. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. ఫైనల్ క్వశ్చన్, అనుష్క గారు చేసిన సినిమాలో ఏ క్యారెక్టర్ మీకు ఎక్కువగా నచ్చింది? అరుంధతి. ఒక డైలాగ్ చెప్పాలి. ఎవడి పడితే వాడు రావడానికి ఇదేమన్నా పశువుల దొడ్డు అనుకున్నావురా, భాగమతి అడ్డా. అంతే వాలెట్గా ఉంది బాబోయ్. చాలు ముగించేద్దాం అమ్మయ్య. ఇవిడలో నీ యాంగిల్ చూసే లోపల. ఓకే, బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ బేబక్క. విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ ఆల్ గుడ్ లక్. బేబక్క అలియాస్ మధు. మధు నెక్కంటి. మధు నెక్కంటి. అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ. సినిమాలు అయితే లైనప్ అయినాయి. మంచి రోజులో మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఏ పాత్రలో చూడబోతున్నాం? అదే పాత్రలో. లెట్ ఇట్ బి ఎ సర్ప్రైజ్. అన్ని ఇప్పుడే చెప్పేస్తారండి. పోనీ ఏ హీరో సినిమాలో? ఏ డ్రెస్ ఆరబెట్టాను, ఏ డ్రెస్ వేసుకోబోతున్నా, ఏ హీరో సినిమాలో చెప్పొచ్చు కదా, కొంచెం క్లూ. చెప్పను. లాస్ట్ టైం చెప్తే అవ్వలేదు. నేను చెప్పను. వద్దండి, సెంటిమెంట్ ఉంది. నేను లాస్ట్ టైం చెప్పాను, అవ్వలేదు. ఒక నిమిషం. యాక్చువల్ గా ఆడియన్స్ కి కాదు, కానీ మీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా చెప్తే అవ్వట్లేదు నాన్న. ఏమనుకోద్దాం, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా. మీరు హర్ట్ అయినా నేను మాత్రం